క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రియ విశ్వాసులారా, పరిసయ్యులు గతంలో ప్రవక్తలను చంపినటువంటి వారిని తప్పుపడుతూ ఉన్నారు. మేము వాళ్ళలా ఉండేటటువంటి వాళ్ళం కాదు, వీరికిలా చేసేటటువంటి వారు కాదు, ఈ విధంగా ఉండేటటువంటి వాళ్ళం కాదని. కానీ యేసు ప్రభు అంటూ ఉన్నారు, మీరు గతంలో చేసినటువంటి తప్పును ఖండించడం మాత్రమే కాదు, ఈరోజు మీరు ఎలా జీవిస్తూ ఉన్నారు. మన జీవితంలో కూడా ఆ వ్యక్తి చాలా చెడ్డవాడు, ఈ ఫ్యామిలీ మంచిది కాదు, ఆ కుటుంబం మంచిది కాదు అని ఎదుటివారి మీద నిందలు వేస్తూ ఉంటూ ఉన్నాం. కానీ ప్రభు చెప్పేది ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడటం కాదు, నిన్ను నువ్వు తెలుసుకో. నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ సంఘం గురించి, నీ బిడ్డల కోసం నువ్వు తెలుసుకో అని తెలియచేస్తూ, కాబట్టి ఈరోజు మనం అందరము కూడా ఒక నిర్ణయం తీసుకుందాం. దేవుని ముందు మనం నటించలేము. మనుషులను మోసం చేయవచ్చు, కానీ దేవుణ్ణి ముమ్మాటికి కూడా మోసం చేయలేము. కాబట్టి ఒక నిర్ణయం తీసుకుందాం ఈరోజు. బయట భక్తి మాత్రమే కాదు, లోపల పవిత్రత కావాలి. బయట మంచి మాటలు మాత్రమే కాదు, లోపల మంచి హృదయం కావాలి. బయట చిరునవ్వు మాత్రమే కాదు, లోపల ప్రేమ కావాలి. కాబట్టి మనం ఇతరుల తప్పులు వెతకడానికి ముందు మన హృదయాన్ని ఒక్కసారి ముందు దేవుని ముందు పెట్టుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.